మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నానిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రోజురోజుకి ఇరువురి మధ్య రాజకీయ పోరు ఉధృతమవుతోంది. రేషన్ బియ్యం కేసులో దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ కూడా మంత్రి రవీంద్రకు సవాల్ విసిరారు మాజీ మంత్రి పేర్ని నాని. కొడితే పేర్ని నాని కుంభస్థలం బద్దలయ్యేలా కొడతామంటూ చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇప్పటికీ గత ఎన్నికల్లో 50,000 మెజారిటీతో ఓడించి పేర్ని నాని కుంభస్థలాన్ని కొట్టామని, ఇక వచ్చే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక పేర్ని నాని లాంటి వాళ్లను జగన్ పక్కన పెట్టుకుంటే వైసీపీ సర్వనాశనం అవ్వడం ఖాయమంటూ కూడా జోస్యం పలికారు ఆయన. చాలా పారదర్శకంగా ఒక టైం లైన్ ప్రకారం షెడ్యూల్ ఇచ్చుకుని ఆ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళకి స్పోర్ట్స్ కోటా అయితే ఆ స్పోర్ట్స్ కోటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళని భర్తీ చేయడం జరిగింది. దాంట్లో బ్రిడ్జ్ గేమ్ ఉంటే ఆ బ్రిడ్జ్ గేమ్ని తీసుకొచ్చి పేకాట అని చెప్పి ఒక నేల టికెట్ నాయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు ఏమైనా బ్లాక్ టికెట్ కాదు, నేల టికెట్ కాదు, బ్లాక్ టికెట్. సినిమాలు వస్తే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటా బయలుదేరుతారండి. వాళ్ళు వచ్చి ఇవాళ డిఎస్సి గురించి బ్రిడ్జ్ స్పెల్లింగ్ అడిగితే నేను చెప్తా ఉన్నాడు, బిఆర్ఐడి కేఈ స్పెల్లింగ్ బాబు గారు నిన్న పొద్దున్నే చెప్పారు. బ్రిడ్జి స్పెల్లింగ్లు తెలియని వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు డిఎస్సి గురించి అని చెప్పి. అదే వాస్తవమైంది. అంటే వాళ్ళు ఒక మరి వాళ్ళని ఏమనాలో అర్థం కాదు, కామెడీ పీసులు అర్థం కావట్లేదు, లేకపోతే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. మీటింగ్ పెట్టుకుని పబ్బం గడుపుకోవడానికి వెళ్తా ఉన్నాడు పేర్ని. గుడివాడ వెళ్ళి గుడివాడ ఎమ్మెల్యేకి టికెట్ లేదంటాడు. అసలు నీకుందో లేదో చూసుకో ముందు. గుడివాడ గన్నవరం కాదు, అసలు నీకు దిక్కు లేకే నీ కొడుకుని ఎట్టుకున్నావు. ఇవాళ మీకు అది కూడా ఉంటుందో లేదో ఒకసారి గుర్తు చేసుకోండి మీరు. ఇవాళ టీచర్స్ భర్తీ చేయడంలో చాలా పారదర్శకంగా ఒక టైం లైన్ ప్రకారం షెడ్యూల్ ఇచ్చుకుని ఆ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళకి స్పోర్ట్స్ కోటా అయితే ఆ స్పోర్ట్స్ కోటా